ఫేక్ కాల్స్ చేసేవాళ్లు భరించలేనంతగా వేధిస్తున్నారని తన నాన్న ఫిష్ వెంకట్కు సహాయం అందించాలి అంటూ తన కూతురు స్రవంతి వేడుకుంటున్నారు. ప్రభాస్ పిఏ అని చెప్పిన వారంతా సహాయం చేస్తానని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సహాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కాలయాపన మానుకుని నిజమైన సహాయం అందించే వారైనా ఉంటే దయచేసి తగిన సహాయం చేయాలని వారు కోరుతున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుండి కూడా స్పందనను అది హ్యాండ్ కి అనులో ఉందండి ఇక్కడ జాయింట్ లో ప్రభాస్ నుంచి మాకు కాల్ వచ్చిందండి. తను పిఏ అని చెప్పి కాల్ చేశారు. చేసి ఇంట్లో ఏమైనా హెల్ప్ కావాలండి మా సార్ అడగమన్నారు అంటే హెల్ప్ కావాలి కదా సార్ అని చెప్పిన నేను. తర్వాత నుంచి ఒక 3 days తర్వాత నుంచి తను మాకు కాల్ చేయట్లేదు. ఎలాంటిది ఏమీ లేదు. ఇది ఫేక్ న్యూస్ అండి. ఇది ఫేక్ అని మాకు అర్థమైపోయింది. 3 days బ్యాక్ అర్థమైపోయింది. మేము లైట్ తీసుకున్నాం దాన్ని. చెప్పిందండి ప్రభాస్ పిఏ అన్నప్పుడు మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు కాల్ చేసినా కానీ అది నిజమే అనుకుంటాం కదా. మేమంటే నిజమే అనుకున్నా. నేను ఒక మీడియాతో ఓన్లీ ఏమని చెప్పాను, జస్ట్ పిఏ కాల్ చేసిండు అని మాత్రమే చెప్పినా కానీ ఏ మీడియాకి కూడా నేను ఇట్లా మాకు 50 lakhs ఇచ్చిండు అని చెప్పి నేను చెప్పలేదు. మీరే అనుకుంటున్నారు 50 lakhs ఇచ్చిండు అని చెప్పి. అది ఫేక్ అండి. ఇవ్వలేదు. ఇస్తే మేమే చెప్తామండి మీకు ఇచ్చిండు అని చెప్పేసి. ఫేక్ కాల్ అండి. ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటిది కూడా అస్సలైన కాల్ రాలేదు, హెల్ప్ రాలేదు. అన్ని ఫేక్ కాల్. ఇది ఒకటి మాత్రమే వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి కవిత పిఏ అని కూడా చెప్పిండండి. తను కూడా సేమ్ ఇదే చెప్పిండు. సేమ్ అతని పేరు నరేష్, ఇతని పేరు నవీన్. ఇద్దరు చూడండి, 2 ఒకటే పేర్లు వస్తున్నాయి. అది కూడా ఫేక్ కాలేనండి. కవిత వాళ్ళ పిఏ అని చెప్పిండు హెల్ప్ చేస్తామండి అని అన్నారు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మాకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి హెల్ప్ రాలేదండి ఇంతవరకు. కొంచెం ఇండస్ట్రీ నుంచి మాకు హెల్ప్ రావాలి. పెద్దవాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు కొంచెం డాడీ కోసం ముందు వచ్చి హెల్ప్ చేస్తారు చూడండి. ఫిలిం ఇండస్ట్రీ నుంచి అయినా సరే, గవర్నమెంట్ నుంచి అయినా సరే, రేవంత్ రెడ్డి అన్న వరకు ఇది న్యూస్ వెళ్ళేటట్టు చూడండి కొంచెం.